జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. ఎవరు జీవించి ఉంటారు, ఎవరు మరణిస్తారు, అది భగవంతుడు నిర్ణయిస్తాడు. మూర్ఖుడా! అయినా ఇంతటి సాహసం చేసినందుకు వసుదేవ మహారాజుకి పురస్కారం అందచేయాలి అంటే మరణ శిక్ష విధించాలి. మోక్షాన్ని ప్రసాదించాలి. మరి మోక్షం కోసం భగవంతుడు అవతారం ఎత్తవలసి ఉంటుంది. భగవంతుడు అవతారం ధరించాడు. భక్త భగవంతుడు మోక్షం. కంస పరమాత్మ, కంస పరమాత్మ, వారిని వదిలేయండి. సాహసం కలిగిన నా సోదరి, ఈ కంసుని భవనం నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించిన నా సోదరి, నా శత్రువుని ప్రేమించడానికి భయపడలేదు. మరి సోదరుడంటే ఎందుకు భయం? నేను నీకు మాటిస్తున్నాను నా సోదరి, నీ జీవితాన్ని ఎంత ప్రేమగా అంతం చేస్తానంటే నీ మృత్యువు గురించి నీకు తెలియనే తెలియదు. భయపడ్డావా చీటి తల్లి? ఆకాశవాణి ప్రకారంగా నా 8వ పుత్రుడు నీ చావుకి కారణమవుతాడన్నయ్య. మరి అప్పుడు వసుదేవ మహారాజుని హత్య చేయడం వల్ల నీకేం లాభం అన్నయ్య? ఆయన వదిలేయన్నయ్య. నీ భర్తతో నాకెలాంటి శత్రుత్వం లేదమ్మా. పళ్ళు చెట్టుకే కదా కాస్తాయి. మరి చెట్టే లేకపోతే పండు ఉండదు కదా. అలాగే నన్ను వధించేవాడు జన్మించాడు. చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా?
నేను వసుదేవుల భార్య దేవకిని. ధర్మం, కర్మ, ఈశ్వరుడు, అగ్ని, దశ దిశలు అలాగే అలాగే నా భర్తని సాక్షులుగా భావించి ఈ మాటిస్తున్నాను. నేను నా 8వ సంతానం జన్మించగానే స్వయంగా నా చేతులతో నీకు అప్పగిస్తానన్నయ్య. వద్దు 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 వద్దు. దేవకి 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 నువ్వెందుకలా చేశావు? మహారాజా, నువ్వు చేసిన ఆ ప్రమాణాన్ని వెనక్కి తీసుకో దేవకి. దేవకి, మనకి పుట్టబోయే 8వ బిడ్డని ఈ పాపాత్ముడి చేతికి అప్పగించొద్దు. కంస, నీ ఆయుధం తీసుకొని నన్ను చంపేసేయ్. వద్దు మహారాజా. అన్నయ్య, వసుదేవా, నీ భార్య చెప్పింది నిజమే. నిన్ను చంపేశానంటే ఆట ముగిసిపోతుంది. అయినా ఆటలోని ఆనందం దాన్ని ఆడటంలోనే ఉంది, దాన్ని ముగించటంలో కాదు. నువ్వు నీకు కలిగే సంతానపు మృత్యు భారాన్ని తప్పక మోయవలసిందే వసుదేవా. మహారాజా, వద్దు. ఆ క్షణం బాధని నేను నీ ముఖంలో చూడాలనుకుంటున్నాను వసుదేవా. నీ సమక్షంలోనే నీ 8వ బిడ్డను నేను హతమారుస్తాను. వద్దు ఆ, వద్దు వద్దు కంస, వద్దు. ఈ సృష్టిలో మొదటిసారి ఒక యోధుడు తన మృత్యువునే చంపబోతున్నారు. ఇక వారే భగవాన్ కంసుడు. ఇంతకంటే పెద్ద విషాదం ఏముంటుంది? ఒక తల్లి తన చేతులతో తన బిడ్డను ఒక రాక్షసుడికి అప్పగించాల్సి రావడం. ప్రపంచంలో అందరికంటే అభాగ్యురాలైన స్త్రీని నేనే అనుకునేదాన్ని. కాని దేవకి కంటే పెద్ద దురదృష్టవంతురాలు ఇంక ఏ స్త్రీ ఉండదు. నువ్వు చెప్పింది నిజం యశోదా. ఇవాళ ఒక భార్య తన భర్తను కాపాడుకోవడం కోసం తన మమకారాన్ని చంపుకోక తప్పని పరిస్థితిలో నిస్సహాయురాలైంది. ఏమండి, మరి మనం ఏమీ చెయ్యలేమా? యశోదా, అదే నా వల్లైతే గనక నేను మిత్రుడు వసుదేవుడు దేవకీదేవులకు తప్పకుండా సాయం చేసేవాడిని. కానీ కంసుడి శక్తి ముందు మన సామర్థ్యం ఎప్పటికీ చాలదు. ఇప్పుడు కేవలం మనం ఆ శ్రీమన్నారాయణుణ్ణే ప్రార్థించాలి. ఓ సత్యనారాయణ, ఓ లక్ష్మీపతి విష్ణుదేవా, నేను ఈ రోజు వరకు నిన్నేమీ అడగలేదు. నాకు తల్లినయ్యే అదృష్టాన్ని ఇవ్వలేదు. అయినా సరే నేనెప్పుడూ బాధపడలేదు. కానీ నువ్వు నాకు ఒక అవకాశం ఇస్తే అప్పుడు నేను నా ప్రాణాలిచ్చైనా సరే దేవకికి ఇంక జన్మించి ఆ బిడ్డను కాపాడుతాను. దేవకికి పుట్టబోయే 8వ బిడ్డని నేను నా ఒడిలో దాచుకొని లోకంలోని ఏ అపాయం, ఎలాంటి సంకటం, ఏ కష్టం కలగకుండా తన్ని కాపాడుకుంటాను.
మహారాజా మహారాజా శాంతించండి. ఎందుకు శాంతించాలి దేవకి? ఏ సంతానాన్నైనా కాపాడడం, వారికి జీవితాన్ని ఇవ్వడం మన ధర్మం. ఆ సంతానాన్ని నువ్వు మృత్యువు ఒడిలో పడేశావు. అలా చేసే ముందు నీకు కొంచెమైనా నీ హృదయం వణకలేదా? ఏ నీ మమకారం నిన్ను ఒక్కసారి కూడా ఆపలేదా? చూడు దేవకి, ఈ నెమలి పించాన్ని చూడు. దేన్నైతే నువ్వు నీ బిడ్డ నుదుటి మీద పెట్టాలనుకున్నావా ఆ నెమలి పించం ఇదే. కానీ ఇవాళ నువ్వు మనకి పుట్టబోయే బిడ్డని ఆ కంసుడి చేతికి అప్పగిస్తానని మాటిచ్చావా? నువ్వెందుకు అలా చేసావు దేవకి? ఎందుకు? మరి నేను ఇంక ఏం చేయను మహారాజా? మరి నేను ఇంక ఏం చేయగలను? ఒకవైపు నా వంశం ఉంది, మరొక వైపేమో నా అంశ. నేను నా వంశం కోసం నా అంశని ఎలా కోల్పోగలను మహారాజా? నేను నా పాపిట సింధూరాన్ని కంసుడి చేతిలో ఎలా చెదిరిపోనివ్వగలను మహారాజా? అయినా నువ్వు నన్ను చనిపోనివ్వాల్సింది. నన్ను చనిపోనివ్వాల్సింది. తన సంతానం చావని చూడ్డానికి జీవించి ఉండడం అంతకంటే పెద్ద శాపం ఈ లోకంలోనే ఉండదు దేవకి. ఉండనే ఉండదు. మహారాజా, నేను మీ మనసులో బాధని అర్థం చేసుకోగలను. కానీ కొన్ని పరిస్థితులు మన చేతులతోనే మనకి నచ్చని పని చేసేలా మనల్ని మారుస్తాయి. కానీ నిజం చెప్తున్నాను మహారాజా, కంసుడికి తను చేసిన కర్మలకి శిక్ష పడకూడదు అని నేను కోరుకోవడం లేదు మహారాజా. దేవకి, మన సంతానానికి మృత్యువుని ఖాయం చేసి నువ్వు చెప్పాలనుకునేదేంటి? మృత్యు అనేది కంసుడికి తప్పదు మహారాజా. అంటే ఏంటి? నా ఉద్దేశం, మనల్ని చంపడం కంసుడికి చాలా తేలిక. కానీ ఇప్పుడు మనం జీవించి ఉండడం చాలా అవసరం మహారాజా. ఆకాశవాణి ప్రకారం మన 8వ సంతానమే కంసుడి చావుకి కారణమవుతుంది. ఇక అందుకనే ఆ విషయాన్నే ధర్మం అనుకొని మనం జీవించాల్సి ఉంటుంది మహారాజా. మనం ఆ 8వ సంతానానికి జన్మనివ్వాల్సిందే. కానీ అది సాధ్యమే అనిపిస్తుందా నీకు? రేపటి గురించి మనకి తెలియదు, కంసుడికి తెలియదు. కానీ నా మనసు చెప్తోంది మన ప్రేమే విజయాన్ని సాధిస్తుందని. ఇది ఒక తల్లి దృఢ విశ్వాసం. ఏదో ఒక రోజున మన సంతానం తప్పకుండా ఈ నెమలి పింఛాన్ని ధరిస్తాడు. అందుకోసం ప్రకృతే తన నియమాన్ని, మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చినా సరే ఈ సృష్టిలో దేవతల కంటే ఉన్నత స్థానం తల్లిది, తండ్రిది అవుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు కూడా తల్లిదండ్రులు లేకుండా అవతారాన్ని ధరించటం అసాధ్యం. నేడు దేవకీ మాత సరి అయిన సమయములో సరి అయిన నిర్ణయం తీసుకుంది. దేవకీ మాత ఆ నిర్ణయం ద్వారా ప్రతి మానవుడు నేర్చుకునవలసినది ఒకటున్నది.
సరి అయిన సమయములో తీసుకునే నిర్ణయమే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను జరగవలసిన వాటికి జన్మనిస్తుంది. జై భవానీ మాత! మాహిష్మతి వీరులారా, వాసుదేవ మహారాజుని బందీని చేసి కంసుడు కాలిని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. మహారాజుకి విముక్తి కలిగించడానికి ఇప్పుడు కేవలం ఒక్కటే మార్గం ఉంది. యుద్ధం! మహారాణి రోహిణి, మహారాణి ప్రణామం. అక్రుల వారు మీరిక్కడ? మహారాణి, నన్ను దయచేసి క్షమించండి. వాసుదేవ మహారాజుని అలాగే దేవకీ దేవిని మధుర నుంచి నేను తీసుకురాలేకపోయాను. మధురలో ఏ సంఘటనలైతే జరిగాయో ఆ సమాచారం మాకు లభించింది. అందుకే మధుర మీద దండయాత్ర చేయాలని మేం నిర్ణయించుకున్నాం. మీ నిర్ణయం సరైందే మహారాణి. కానీ ఏమిటి? కానీ ఏమిటి అక్రుల వారు? మహారాణి, కంసుడి సేన అపారమైనది. అలాగే వారి యుద్ధనీతి ప్రకారం మన సైన్యం మధురలో ప్రవేశించలేదు. కానీ ఒకవేళ ప్రవేశించినప్పటికీ కూడా, అలాగే విజయం వైపు దూసుకుపోయినా కూడా, దుష్ట కంసుడి తర్వాత ఎత్తుగడ వసుదేవ మహారాజుల వారికి దేవకీ మహారాణి జీవితాలకు సంకటంగా పరిణమించవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే వసుదేవ మహారాజు దేవకీలను విడిపించడానికి మనం ఇంకేదైనా ఆలోచించాల్సి ఉంటుంది. పాపాత్ముడా, పాపాత్ముడా, దుర్మార్గుడా, దుర్మార్గుడా! బందీని చేశాను నేను ఆ ఒడిని, ఆ తల్లిని. ఎవరైతే నా చావుకి జన్మనివ్వబోతున్నారు? ఏ సోదరికైతే నువ్వు వివాహం చేశావో, ఎవరినైతే నువ్వు అధికంగా ప్రేమిస్తావో, తననే కారాగారంలో కంసా నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు చస్తావో, నువ్వు చస్తావో. ఈ వయసులో అంతటి కోపం మంచిది కాదు పితృదేవా. చూడండి ఎంతగా ఆయాసపడుతున్నారు. ఇప్పటికీ సమయం ఉంది. దేవకని విడుదల చేయి కంసా. అదేవి సాధ్యం కాదు. అయితే మరి నాతో యుద్ధం చేయి. ఈ వృద్ధుడిలో తన కూతుర్ని కాపాడుకోగలిగే సాహసం ఇప్పటికీ ఉంది. నిన్ను ఉన్న పడంగా చంపేయాలనిపిస్తోంది. నీ ఆ కూతురు నన్ను భగవంతుడని ఒప్పుకుంది. ఇవాళ నువ్వు కూడా నన్ను భగవంతుడని ఒప్పుకుంటావు. భగవాన్ కంసునికి జై. చెప్పు చెప్పు, భగవాన్ కంసుడికి జై. పరమాత్మ, వసుదేవుని సేనాపతి అక్రూరులు వారు మిమ్మల్ని కలవాలని వచ్చారు. కంసుడు భగవంతుడని నువ్వే ఒప్పుకుంటావు? లేదు లేదు. ప్రభు, ఆకాశవాణి కారణంగా కంసుడి మనసులో మృత్యు భయం ఉత్పన్నమవుతుందని మీరే అన్నారు. కానీ భయం సంగతి తర్వాత అతను ఇంతకు ముందు కంటే క్రూరుడు, నిర్భయుడిగా మారాడు. దేవి, ఎప్పుడైతే ఒక వ్యక్తి తరచుగా తనకు భయం లేదని ప్రకటించుకుంటాడో అప్పుడు అతను లోపల భయపడుతూ ఉంటాడు. తనకు దేని గురించి భయం లేదని, తనను ఎవరూ చంపలేరని, అలాగే తాను భగవంతుడనని కంసుడు అనటమనేది అదంతా దేనికి పూర్ణ సంకేతమంటే అతని అంతరాత్మ మృత్యు భయంతో వణికిపోతోంది. ఇక అతడు ఆ భయాన్ని అహంతో కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.